అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 12 కూడా ఎవరైనా తీసిపెట్టండి. దేవుని స్క్రీన్ మీద మీరు వేయండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు 12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహోను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాగిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు. 5వ వచనం చదవండి. మంచిది. 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘము అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈరోజు అంశం, పేతురుని చెరసాలలో వేశారు, బాగా కొట్టి చెరసాలలో వేశారు. పైన మీరు చదివితే మనకు అర్థమవుతుంది. అయితే చెరసాలలో పేతురుని వేయబడిన తర్వాత అక్కడ చర్చ్ లేకపోతే సంఘం, నాలాంటి మనలాంటి సంఘం, దైవజనుడు చెరసాలలో వేయబడ్డాడు, పరిచర్యను కొనసాగిస్తున్న ఈ సందర్భంలో మొట్టమొదటి సంఘాలు స్థాపించబడుతున్న దినాల్లో సంఘము కొన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఇక్కడ మనకు కనపడుతుంది. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో ఎప్పుడైతే ఆ ప్రాసెస్ లేకపోతే ఆ దైవ సేవ బలంగా జరిపిస్తూ వెళుతుంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు వీరు బలంగా ప్రభు పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభు యొక్క పరిచర్యను అణిసివేద్దామని అక్రమంగా పేతురుని కొట్టి ఒక చెరసాలలో వేసేస్తారు. అయితే ఆ చెరసాలలో పేతురు ఉన్నప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, సంఘం చేస్తున్న పని, సంఘానికి ఉన్న లక్షణం ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. చూడండి, ఆ సంఘం ఏం చేస్తుంది? పేతురు చెరసాలలో ఉండగా, చదువు మా మాట మళ్ళీ చదువు, స్క్రీన్ మీద వేయండి. పేతురు చెరసాలలో ఉండబడును. సంఘము అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అండర్లైన్ చేసుకోండి బాగా. నువ్వు చేయాల్సిన పని, 5వ పని, సంఘం చేసిన పని ఈరోజు మనం చేయాల్సిన పనులు. అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనను మనం చాలా సింపుల్గా తీసేస్తాం, కానీ ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ఇక్కడ వాళ్ళు చెప్తారా? ప్రేయర్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? వెరీ గుడ్. ఇంకా ఇక్కడ వాళ్ళు కూడా చెప్పండి. ఒక తండ్రితో ఒక కుమారుడు మాట్లాడినట్టుగా మనకున్న అవసరతలను తండ్రికి చెప్పడం ప్రార్థన. ఇంకా అంతకు మించి దాంట్లో ఏం లేదు. నిజంగా తండ్రి కుమారుడి మాట వింటాడా? పిల్లల మాట వింటారా? ఖచ్చితంగా వింటారు కదా. తను ప్రేమించే కుమారుడు ఏం అడిగినా ఆలకిస్తాడు, ప్రొవైడ్ చేస్తాడు. అలాగే ఒక విశ్వాసి, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి విశ్వాసి, ఆదిమ సంఘం ఈ భావనతో ప్రభువుని అడిగారు. పేతురు చెరసాలలో ఉన్నాడు. తండ్రి, నాయనా, పేతురు నీ పరిచయ నిమిత్తమై చెరసాలలో ఉన్నాడు కాబట్టి చెరసాల నుంచి పేతురుని విడిపించు అని ఎలా ప్రార్థన చేశారో అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఆసక్తి. కొంతమంది ప్రార్థన చేస్తే అందులో బలం ఉండదు, అందులో శక్తి ఉండదు. పెదవులతో ప్రార్థించేవారు కూడా చాలామంది ఉన్నారు. ప్రార్థించాలి కాబట్టి ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. చేస్తాడో చేయడోలే, చేస్తే చేస్తాడు లేకపోతే పోతాడులే అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు వారు అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఆసక్తితో సంఘం ఎలాగో వరదిలింది ఆ రోజు దినదినము అంటే వారికి ఉన్న లక్షణం చూడండి. చాలామంది ప్రతి సమస్యకు పరిష్కారం ప్రేయర్, ప్రార్థన. అందుకే ఒక భక్తుడు రాస్తాడు, పరలోకపు తాళపు చెవి ప్రార్థన. ద పవర్ఫుల్ వెపన్, లేకపోతే శక్తి కలిగినటువంటి ఆయుధం సాతాన్ని జయించడానికి ఏదైనా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్, ప్రార్థన. అది వజ్రాయుధాన్ని మించినటువంటి బలం, తిరుగులేని శక్తి కలిగిన ఆయుధం ఏదైనా ఉందంటే అది ప్రార్థన.
ఎంత చక్కగా బైబిల్లో రాయబడింది. కనుక ప్రార్థన అంత శక్తి ఉంది. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన వలన సమస్తము పరిశుద్ధపరచబడును అన్నాడు. అంటే క్లారిటీ ఇచ్చాడు. ఏంటి ప్రభువా ఈ సమస్యలకు పరిష్కారం అంటే ప్రేయర్. అది ఎటువంటిదైనా సరే, అది ఎంత చెడ్డదైనా సరే, అది ఎంత కష్టమైందైనా సరే ప్రార్థన చెయ్యి. ప్రార్థన ముందు అది నిలబడదు కదండి. అది ఎటువంటి సమయం, ప్రార్థన వలన సమస్తం అంటే అన్నీ పరిశుద్ధపరచబడతాయి, చక్కజేయబడతాయి అనే మాట ప్రేయర్లో ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కనుక ప్రార్థన అక్కడ చేసింది ఆ సంఘం. పేతురు కొరకు ప్రార్థన చేసింది ఆ సంఘం నా ప్రియమైన వాళ్ళరా. నాగాస్త్రం అంటారు, ఆ నాగాస్త్రం వేస్తే ఇంక తిరిగిలే, చచ్చిపోవాలా. కనుక అలాంటి నాగాస్త్రాన్ని మించినటువంటి అస్త్రం ప్రార్థన. అందుకే మత్తయి సువార్తలో శిష్యులను పెట్టుకొని దేవుడు ప్రార్థన వారికి నేర్పించాడు. తండ్రి అని ఎలా సంబోధించి ఉన్నవి అవసరతలు ఎలా అడగాలో నేర్పించాడు. కనుక ప్రార్థన వలన సమస్తము పరిశుద్ధపరచబడుతుంది. కనుక సంఘానికి విశ్వాసులకు ఉండాల్సిన 5వ లక్షణం ప్రేయర్, ప్రార్థన. చాలా రకాలు ఉన్నాయి, వాటి గురించి మనం ధ్యానించాం. ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘము ప్రార్థన. ఇక్కడ సంఘం ప్రార్థన గురించి మనం వింటున్నాం. పేతురు చెరసాలలో ఉండగా సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది అనే మాట గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కనుక సంఘం లేకపోతే దేవుని బిడ్డలు ప్రార్థనాపరులై ఉండాలి. అది ఎలాంటి ప్రార్థనాపరులై ఉండాలి అంటే ఆసక్తితో ప్రార్థించవు, ఇస్తాడు మనం చూస్తాము అన్న నమ్మకంతో ప్రార్థించే సంఘంగా ఆ సంఘం ఉన్నది. అందుకే దినదినము ఆ సంఘము వర్ధిల్లింది. ఫలాని అక్క రావటం లేదు మందిరానికి, ఎందుకు రావటం లేదు? ఫలాని ప్లేస్ ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది? దేవుడిచ్చాడు కదా ఒక గొప్ప ఆయుధం, దేవుడిచ్చాడు కదా ఒక వెపన్ మనిషి జీవితంలో. అసాధ్యమైనది సుసాధ్యము చేయగలిగిన ఆయుధం ప్రార్థన కాదా? మరి ఆ ప్రార్థన ఆయుధాన్ని ఎందుకు మనం ఉపయోగించటం లేదు? వాళ్ళు ఉపయోగించారు, అందుకే వర్ధిల్లారు. వారు ఉపయోగించారు, అందుకే దినదినము దీవించబడ్డారు. వాళ్ళు ఉపయోగించారు, సంఘాలు విస్తరించాయి. ఈరోజు సంఘం ఈ సీట్లు కాదు, వచ్చే వారానికి 4-5 ఖాళీగా కనపడతా ఉన్నాయి. అంటే విశ్వాసిగా ఉన్నావు కానీ బైబిల్లో ఉంది నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే. ఒకసారి చెప్పకూడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. ఏంటి పాస్టర్ గారు మమ్మల్ని పెడుతున్నారు అనుకోబాకండి, వాక్యం చెప్తున్న సత్యం. నీలా స్పిరిట్ రాకపోతే, పరిశుద్ధాత్మ అనుభవం నీకు ఉండలేము, మేము చెప్తామంతే అన్న భావన మన జీవితంలోకి రాకపోతే నా ప్రియమైన వల్ల నువ్వు వర్ధిల్లవు, ఈ సంఘం వర్ధిల్లదు, నీ కుటుంబం వర్ధిల్లదు, నీ దేశం ఆశీర్వదించబడదు. జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట నేను కోరుకుంటున్నాను. మొన్నొక సుప్రీంకోర్టులో ఒక లాయర్ గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చాడు. ప్రార్థనా మందిరాలన్నిటినీ తాకొద్దండి, టచ్ చేయొద్దండి, ఆపేసని స్టే ఇచ్చాడు. అంటే బీజేపీ ప్రభుత్వంలో మరి ఇలాంటి విపత్తులు వచ్చే రోజుల్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అంటే ఇది ఇచ్చాడు. అప్పుడు నేను అనుకున్నాను, నా ప్రియమైన వల్లరా, ఎవరో ఎక్కడో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ సంఘములో ఏ విశ్వాసో దేవుని భారంగా అడుగుతున్నాడు కాబట్టి ఆ తీర్పు వెలువడింది. ఇది నిజం, సత్యం. నా మనసు కనిపించింది. ఎవడో ఎక్కడో భారం కలిగి క్రైస్తవ జనాంగాన్ని హింసిస్తున్న ఈ పరిస్థితుల్లో దేవా సహాయం చేయమని ఏ సంఘములో ఏ విశ్వాసం అడిగిందో నాకు తెలియదు, కానీ జడ్జి తలంపులను దేవుడు మార్చాడు, ఒక స్టే ఇచ్చాడు. తొందరగా రాబోతుంది. ఈరోజు నేను వాక్యం చెప్తున్నా, తొందరగా క్రైస్తవానికి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా దాన్ని ఆపు చేయగలిగినటువంటి ప్రార్థనాపరులు ఇంకా భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ప్రతి కష్టంలో నుంచి క్రైస్తవుడు బయటకు వచ్చే రోజులు దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడే కాదండి, పాత నిబంధన కాలం నుంచి రోమా సామ్రాజ్యం అనేకమైన రాజ్యాలు వచ్చాయి. ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది రాజులు క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. అణిచివేయబడుతున్న సమయంలో అంతకంతకు మరలా విస్తరించినాయి సంఘాలు, అంతకంతకి క్రైస్తవం విస్తరించింది. రాజుల మనసులు ప్రార్థన మార్చగలిగింది, చరిత్రను సృష్టించగలిగింది, క్రైస్తవాల్ని కాపాడగలిగింది ప్రార్థనే. కనుక ఈరోజు అట్టి ప్రార్థనాపరులు సంఘములో లేరు. ఆనాడు అట్టి ప్రార్థనాపరులు సంఘములో ఉన్నారు కాబట్టి చట్టాలు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. సంఘము శ్రమ పడుతున్నా అంతకంతకు వర్ధిల్లుతూ వెళుతూ ఉంది. కనుక జ్ఞాపకం చేసుకో, దేవుడు కోరుకుంటున్నాడు ఆదిమ సంఘానికి ఉన్న లక్షణం ప్రార్థన.
ప్రార్థన మించిన శక్తి లోకంలో లేదు. అది ఖాళీగా ఉందంటే నువ్వు ప్రార్థించటం లేదు. జీవించుచున్నావు అన్న పేరే, కానీ జీవించుచున్న నీవు మృతుడవే. ఆత్మీయ శక్తిలో నువ్వు చచ్చిపోయిన దానివే, ప్రయోజనము లేని దానివే. ప్రయోజనము లేనిది ప్రతిదీ మృతమే. దేవుని పరిచర్యకు ఉపయోగము లేని నీవు వ్యర్థమే. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, దేవుడి మందిరానికి వచ్చాను, తిట్టించుకోవడానికి వచ్చానా, మాట్లాడడానికి వచ్చానా? మేము మనుషులను సంతోషపెట్టుటకు కాదు, మిమ్మల్ని ఆశీర్వాదములకి. ఈ సంఘంలో ఎంత 10 మంది వచ్చినా నాకు సరిపోద్ది, వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతాను. నాకేమీ దేవుడు నాకు ఇబ్బంది లేని పరిస్థితులు కలిగించాడు. కనుక ఇప్పుడు నేను ఆర్థిక వనరుల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా ప్రియ సహోదరులారా, మీరు ఆశీర్వదించబడాలి, మన సంఘం ఆశీర్వదించబడాలి, మన దేశం ఆశీర్వదించబడాలి. మన దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవ జీవన విధానం సంపూర్ణంగా సమాధానంగా పరిచర్య చేసే విధంగా ఉండాలి. నిత్య రాజ్యంలో మనకు ఆశీర్వాదం ఉండాలన్న కోరిక, ఆశ. అందుకే అక్కడ వారు ప్రార్థన చేశారు, దేవుణ్ణి ప్రార్థన చేశారు. పేతురు చెరసాలలో ఉండగా వారు అత్యాశక్తితో ప్రార్థన చేశారండి. చూడండి, వారు ప్రార్థన చేసిన తర్వాత సంఘం ఆసక్తితో ఏం జరిగింది చూడండి. 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. అక్కడ ఏం జరిగిందో 12 చూడండి. అక్కడ ఆ సంఘం ప్రార్థన చేస్తుంటే అక్కడ ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? అక్కడ ఏం జరిగింది? సంఘం యొక్క ప్రార్థనలో ఉన్న శక్తిని ఒకసారి మనం చూద్దాం. అక్కడ ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. చదువు. అది మొట్టమొదటి సంఘాల స్థాపన సమయంలో జరిగిన విషయమా? అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు కాదు, ఇదే మాట చదువు, ఇదే మాట. పేతురును చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే అండర్లైన్ చేసుకోండి, ఆ రాత్రికి రాత్రే సంఘము యొక్క అత్యాసక్తితో ప్రార్థించే ఆ ప్రార్థన బలం రాత్రికి రాత్రే ఒక అద్భుతం జరిగింది. చదువు. ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. చూడండి, ఆకాశంలో నుండి దేవుని యొక్క దూత పేతురు చెరసాల దగ్గరకు వచ్చి నిలబడిందండి. ఒకసారి చెప్పలు కొడదామా? దేవుని నామాన్ని మహింపరుద్దామా? సంఘము యొక్క అత్యాశక్తితో ప్రార్థించే ప్రార్థన బలం చూడండి ఒకసారి. సాక్షాత్తు దేవుని సముఖములో ఉన్న దేవదూతను భూమి మీదకి నడిపించింది, పేతురు ముందర నిలబెట్టింది. ఒకసారి మళ్ళీ చెప్పలు కొడదాం. దేవుని నామాన్ని గట్టిగా కొట్టండి. మీరు ఉత్సాహంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఒక అరగంట సేపు నిరుత్సాహంగా ఉండొద్దండి, మీలో నిరుత్సాహతను రానివ్వకండి. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. చాలామంది యవ్వనస్తులు తాగకుండా కొడుతున్నారు, తాగ దెబ్బ తగులుతుంది, మేము ఈ సౌండ్ వినపడినివ్వండి. కనుక అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ అత్యాశక్తితో ప్రార్థించే ఆ ప్రార్థన బలం దేవుని సముఖములో ఉన్న దేవదూతని అలాగే ఆ రాత్రికి రాత్రే కిందకి తీసుకొచ్చి పేతురు దగ్గర, ఏ పేతురు కొరకైతే ప్రార్థిస్తుందో ఆ పేతురు ముందర నిలబెట్టింది దేవదూతని తీసుకొచ్చి. ఇది నిజం కదా? సత్యం కదా? ఎప్పుడైనా ఆలోచించారా? నీ ప్రార్థన, సంఘం ప్రార్థన ఇంత శక్తి కలిగిందని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. దేవదూతను తీసుకొచ్చి ఆ పేతురు ముందర నిలబెట్టింది. దేవదూత కిందకు వచ్చేసింది వాళ్ళ ప్రార్థన బట్టి. దేవుడు చెప్పాడో దేవుడు విన్నాడో అని తెలియదు, కానీ దేవదూత వచ్చి నిలబడింది. మొట్టమొదటి ప్రార్థన వలన, సంఘము ప్రార్థన వలన జరిగిన కార్యము. దేవదూతని కిందకు దించి పేతురు మీద ఉంచగలిగిన శక్తి ఆ సంఘము యొక్క ప్రార్థన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత అండి, అతడు నిన్న గదిలో వెలుగు ప్రకాశించెను. ఆ గదిలో వెలుగు ప్రకాశించను. చెరసాల చీకటిగా ఉంటుంది. పోలీసు గారు ఉన్నారు కాబట్టి ఆయన తెలుస్తుంది, కాబట్టి మధు గారు. కనుక చెరసాల మ్యాక్సిమం చీకటిగా ఉంటుంది. కనుక ఆ చీకటి కలిగిన గదిలో వెలుగు ప్రకాశించింది. ఒక్కొక్కటి ఆత్మీయ సత్యంతో మనం తెలుసుకుంటే ఒక్కొక్క దాని గురించి ఒక వాక్యం చెప్పొచ్చు. కనుక దేవదూత వచ్చి నిలబడింది, అక్కడ ఉన్నటువంటి చీకటి వెళ్ళిపోయి వెలుగు ప్రకాశించింది. ఆ తర్వాత దూత పేతురు ప్రక్కన తట్టి పేతురుని తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి అవే ఊడి పడెను. మళ్ళీ చెప్పలు కొడదాం దేవుని నామాన్ని బట్టి. ఏం జరిగింది? సంకెళ్ళు వాటంతటగా అవి ఊడిపోయాయి. మొదటి విషయం, దేవదూత ముందు వచ్చి నిలబడింది, ఆ గదిలో వెలుగు ప్రకాశించింది.
పేతురుకు వేయబడినటువంటి ఆ సంఖ్యలు వాటిగా ఊడిపోయాయి అనే మాట రాయబడిన తర్వాత అప్పుడు ఆ. దూత అతనితో ఆ. నీవు నడుము కట్టుకొని ఆ. చెప్పులు తొడుగుకొనమనెను. ఆ. అతడు అలాగు చేసిన తరువాత ఆ. దూత ఆ. నీ వస్త్రము పైన వేసుకొని ఆ. నా వెంబడి రమ్మని రమ్మనగా అతనితో చెప్పెను. ఆ. అతడు వెలుపలికి వచ్చి ఆ. దూత వెంబడి వెళ్ళి ఆ. దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక ఆ. తనకు దర్శనము కలిగినని తలంచెను. ఆ. మొదటి కావలి చూడండి, మొదటి కావలి వారు రెండవ కావలిని దాటి రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు ఇనుప వచ్చినప్పుడు గవిని యొద్దకు వారు రాగా దానంతట అదే వారికి ఆ తెచ్చుకొనెను. వినుప గవిని దానంతటికి తానే వెల్కమ్ అని చెప్తూ తలుపులు తెరుచుకున్నాయంట. ఎంత అద్భుతం! దానికి ఎంతో లావు తాళాలు వేస్తుంటారు, అంటే దొంగలు లాస్ట్ ఊరు గవిని దగ్గర, అక్కడ కూడా తప్పించుకోకుండా పోవడానికి. కానీ ఆ యొక్క ద్వారము, పెద్ద గవిని దగ్గర ఉన్నటువంటి ఇనుప ద్వారము, పేతురు గారు ఆ ప్రాంతం దగ్గరకు వస్తుంటే అది ఓపెన్ అయిందంట. వెల్కమ్ దేవుని సేవ కూడా, నీకు సుస్వాగతం, నువ్వు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అని తలుపులు వాటంతటకు అవే తెరుచుకొనెను. నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు సంఘము యొక్క ప్రార్థన ఎంత బలమైనది, ఎంత శక్తి కలిగిందో మీకు అర్థం కావట్లేదు. కానీ ఆదిమ సంఘం స్టార్టింగ్లో వారి సంఘం వర్ధిల్లడానికి విశ్వాసంలో ఉన్న ఒక గొప్ప కార్యం ఏంటంటే ప్రేయర్, ప్రార్థన. పోయి గుళ్ళో పోయి ఇంట్లో కూడా అనేసి రావడం కాదు, వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేశారు. అన్నం నోటి కాడ పెట్టుకుని ఇచ్చిన థ్యాంక్స్ అని చెప్పి తినేసం కాదు, తినేసి మళ్ళీ కాసేపు ఉంటుంది ప్రార్థన చేసుకోవడం. అక్కడ వారు అత్యాశక్తితో, పేతురు చెరసాలలో ఉన్నాడు, మేము ప్రార్థన చేస్తాం అత్యాశక్తితో. ఎప్పుడు ప్రార్థన చేశారో దేవదూత కిందకు వచ్చి నిలబడింది, అక్కడ వెలుగు ప్రకాశించింది, సంఖ్యలు విడిపోయాయి. మొదటి ద్వారపాలకుడు, రెండవ ద్వారపాలకుడు దాటుకొని బయటకు వచ్చారు, ఊరు గవిని దగ్గరకు వచ్చారు. అక్కడ వేయబడినటువంటి పెద్ద తలుపులు తెరుచుకొని దైవజనులకు స్వాగతం చెప్పాయి. ఇంత బలం ప్రార్థనలో ఉందండి, సంఘపు ప్రార్థనలో ఉంది. కనుక ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? ఎందుకు దాని శక్తిని మనం గమనించలేకపోతా ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. ఈ చైర్స్ ఇవన్నీ కూడా సంపూర్ణంగా మన సంఘం విస్తరించాలి, మన సంఘం ఆశీర్వదించబడాలి. అంటే వాళ్ళు అంత ప్రార్థనా పరులై ఉన్నారంటే వారి కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటే అవి కూడా జరిగి ఉంటాయి కదా, వారి కుటుంబాలు కూడా వర్ధిల్లుంటాయి కదా, వారి కుటుంబాలు కూడా దీవెనకరంగా ఉంటాయి కదా. మాట చెప్తే ప్రార్థిస్తే దేవుడు ఎస్ అన్నాడంటే అంతగా దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తులు కదా వారు. మేము నీ రక్తం చేత కడగబడ్డాం, నువ్వు దేవుడివి, అడుగుడి నీకు ఇవ్వబడను, తట్టుడి తెరవబడను అన్నావు. అడుగుతున్నాం, పేతురు చెరసాలలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాం, పేతురుని విడిపించు అని. అలాగే మాకు ఈ సమస్య ఉంది మా జీవితంలో, మేము ప్రార్థన చేస్తున్నాం, సమస్యకు పరిష్కారం ఇవ్వని అడిగే విశ్వాసి సంఘస్థులు ఎవరున్నారండి? లేరు. అందుకే జరగటం లేదు. అందుకే సంఘాలు ఈరోజు చప్పబడిపోయి ఉన్నాయి, నిరుత్సాహంగా ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, అనేక దినాలుగా మాట్లాడుతూ వస్తున్నాడు, ప్రార్థన అత్యాశక్తితో ప్రార్థించే సంఘంగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఆ అద్భుతాలన్నీ కూడా ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు దేవదూతను నడిపించింది ప్రార్థన, దేవదూతకు వెలుగిచ్చింది ప్రార్థన, సంఖ్యలు విడిపించింది ప్రార్థన, 2-3 ద్వారపాలకులు దాటించింది ప్రార్థన, చెరసాల ఆ యొక్క ద్వారము తనంతటిగా తాను తెలుపు చేసింది ప్రార్థన. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయండి, మీ ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన వలనే. చూడండి, ఈ సంఘం మాత్రమే కాదు, అక్కడున్న చిన్న చిన్న కుటుంబాలు కూడా ప్రార్థన చేసేవంట. అంటే ప్రార్థన యొక్క శక్తిని గమనించిన సంఘాలు అవి. చూడండి, 12వ వచనానికి వెళ్తే పేతురు ఈ రీతిగా ఆ చెరసాల నుంచి బయటకు వచ్చి ఒక దగ్గరికి మార్కు అనే పేరు కలిగిన వారి ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళడానికి ప్రయాసపడి అక్కడికి వెళ్ళిపోతాడు. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. 12వ వచనం మీద అట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని పేరు గల యోహోను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడుకొని ప్రార్థన చేయుచుండిరి. అది సంఘం ప్రార్థన. ఇక్కడ చూడండి, ఆ సంఘము యొక్క ప్రార్థనకు సపోర్టుగా ప్రతి కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది, ప్రతి ఇంటిలో ప్రార్థన జరుగుతుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ అనేకులు కూడుకొని ప్రార్థన చేయుచుండిరి. చూడండి, కేవలం సంఘములో కొంతమంది కూడు కాదు, కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో కూడా సంఘం కొరకు, దేవుని సేవ కొరకు, పడిపోయిన వ్యక్తి కొరకు, బలహీనుల కొరకు, సంఘం అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక అక్కడ కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంది. ఎంత విశ్వాసంతో చేస్తుంది తెలుసా కుటుంబం? చదవండి, అక్కడ చదువు.
అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా ఆ. రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత చూడండి అక్కడ వచనం అర్థం చేసుకోండి మక్కిగా. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. పేతురు తలుపు దగ్గర ఉన్నాడని చెప్పిందంట, తెలియచేసిందంట. చిన్న పాప అంటే చిన్న పాపలో కూడా ఎంత విశ్వాసము దేవుని యందుందో అర్థం చేసుకుంటారు. ఆ విధంగా ఆ సంఘం ఉన్నది. ఆ విధంగా ప్రార్థనా పరులైన కుటుంబాలు ఆ రోజున్నాయి, ఈరోజు లేవు. కనుక ఆ ఇంట్లో ఉన్న చిన్న పాప దేని కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ పేతురుని దేవుడు విడిపించాడు. ఆ పేతురు ఇక్కడికి వచ్చున్నాడని ఆయన స్వరమే అని గుర్తుపట్టే స్థాయిలో ఒక చిన్న పిల్ల ఉంది. అంత గొప్ప విశ్వాసులు ఆదిమ సంఘములో ఉన్నారండి. అందుకే ఆ సంఘాలు వర్ధిల్లాయి. దాన్ని వారు పట్టించుకోవాలి, కాదులే అన్నారు. అప్పుడు అందరూ ఏమంటారు చూడండి అమ్మాయిని. అందుకు వారు నీవు పిచ్చిదాని. ఈరోజు మంచి చెప్పే వాళ్ళందరూ ప్రార్థన చేయంటే పిచ్చోడు. కొన్నిసార్లు మన సంఘంలో అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నానంటే ప్రేయర్ పండ్లమ్మా అంటాను, ప్రార్థన చేద్దామని అంటాను. ఎందుకు తెలుసా? నా మాట కంటే, నా సహాయానికంటే, నేను ఇచ్చే ధనం కంటే, నేను ఇచ్చే సపోర్ట్ కంటే ప్రార్థన కార్యం చేస్తుందన్న విశ్వాసం. అందుకే ఆ మాట అంటాను, ప్రార్థన చేస్తామమ్మా, ప్రేయర్ చేయండి. చాలా సందర్భాలు వాళ్ళు బాధపడచ్చు, ఏంది పాస్టర్ గారికి ఇంత కష్టం నేను చెప్పుకుంటా ఉంటే ప్రార్థన చేస్తామంటాడే. అది మాకు తెలీదా? మా ఇంట్లో మేము ప్రార్థన చేయటలే, మా రోజు ఆడుస్తున్నాం ఆ పూట అక్కడ కూర్చొని, ఆయన ఏం చేయలేము కొంతమంది. కనుక ప్రార్థన మాకు తెలీదా అని అంటారు. కానీ నిజముగా నువ్వు మొరపెట్టువు అని ఆ విషయమును దేవుడు ఆలకించును. నిజముగా అక్కడ నిజముగా అని రాస్తాడు. నిజముగా హృదయపూర్వకముగా కష్టం లేకుండా నిజముగా నా దేవుడు చేస్తాడు అన్న విశ్వాసముతో నీవు అడిగితే నిజముగా మొరపెట్టి వారి యొక్క మొరను దేవుడు ఆలకించును. దేర్ ఇస్ నో క్వశ్చన్ అట్ ఆల్. కనుక ఆలకించే దేవుడు ఆయన. కనుక ఆ చిన్న పాప అలాగంటే నేను ఏమన్నారు, నీకు పిచ్చిదానివా అన్నారు, మెంటల్ అన్నారు. కాదు, అది పేతురు స్వరమే. మీకు లేకపోవచ్చు, ప్రార్థిస్తున్నారు కానీ మీకు ఆ విశ్వాసం లేకపోవచ్చు. మన ప్రార్థనకు జవాబు దొరికింది అని ఆమె చెప్తా ఉంది. మన ప్రేయర్కి ఆన్సర్ పేతురు స్వరం అని ఆమె చెప్తుంది. అక్కడ వాళ్ళు నమ్మలా. సరే రండి, మీరు ఫైండ్ అవుట్, మీరు వచ్చి విచారించుకోండి అన్నప్పుడు వారి తలుపు తీయగా పేతురు అక్కడ కనపడ్డాడు. సరే చెప్పకూడదాం గట్టిగా, నా ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేసుకోండి. సంఘము అత్యాశక్తితో ప్రార్థించింది. ప్రతి కుటుంబాలు సంఘాన్ని బట్టి, కుటుంబాలను బట్టి, సంఘాన్ని బట్టి, దేశాన్ని బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేశాయి. కనుక అంత గొప్ప అద్భుతాలు అక్కడ జరిగాయి. మిమ్మల్ని బలపరచడానికి మరొక మాట చెప్తాను. ఇదే అపోస్తలుల కార్యములు. మరి పౌలు గారు దేవుని దర్శనాన్ని పొందిన తర్వాత, పేతురు గారి తర్వాత పౌలు గారు కూడా పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకు ఎదురైన సంఘటనలు ఒకసారి ధ్యానం చేసుకొని ఆరాధనను వాక్యాన్ని ముగించుకుందాం. చదువమ్మా 12వ అధ్యాయం 16వ అధ్యాయం 16 ఎన్నో వచ్చింది చెప్పండి, వాడు వేస్తాడు దాని మీద. 16 అయితే మధ్యరాత్రి వేళ మేము అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా అక్కడ చూడండి, ఇక్కడ పౌలు శీలలు కూడా చక్కగా వాక్యం చెప్తుంటే వాళ్ళు బండరాలు తీసుకొని బాది కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టి జైల్లో వేసేస్తారు. వాళ్ళు సంఖ్యలతో వాళ్ళు కూడా బంధించబడి ఆ చెరసాలలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి, మామూలు విశ్వాసులే సంఘమే కాదు, ఆనాడు దైవజనులు కూడా పరిచర్య చేసేవాళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేసి చెరసాలలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవునికి మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారండి, వారు కీర్తనలు పాడుచుండిరి. ఆ సందర్భంలో జైల్లో ఉన్నటువంటి బందీలందరూ వినుచుండిరి. వీళ్ళేందరా, వీళ్ళు మెంటలోళ్ళు ఇట్ట తన్నులు తిని ఆడ మూలకుండా కుయ్యా అనకుండా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, వారు కీర్తనలు పాడుతున్నారు. వీళ్ళు అసలు మనుషులేనా అని వింటున్నటువంటి ఆ యొక్క వాళ్ళు ఖైదీలు ఆశ్చర్యపడిపోయారు, వింటా ఉన్నారండి. వీళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి. మేమైతే ఇది ఎప్పుడు విడిపిస్తారా, ఏమవుతామా, ఎట్లా మేము పోవాలా, మా భార్య బిడ్డలు ఎప్పుడు చూస్తాము, వదులుతారా లేదా, మళ్ళీ రేపు రాత్రి ఏమన్నా మళ్ళీ వచ్చి కుమ్మతారా, లేకపోతే ఏంటి అని వాళ్ళు భయపడతా ఉండాల్సిన పరిస్థితి అది.
లేక ఇంకొక కేసులు బనాయిస్తారని భయపడే రోజుల్లో ఇక్కడ పౌలు శీలలు దేవుని ప్రార్థిస్తూ ఉన్నారండి. ఆదిమ సంఘం, మొదటి సంఘంలో చరిత్రలో జరిగిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడక్కడ తీసి నేను చెప్పడం లేదు, ప్రాసెస్గా చెప్తూ ఉన్నాను నా ప్రియమైన వలరా. కనుక అక్కడ ఆయన ప్రార్థన చేయగా కీర్తనలు పాడుచున్నారంట. కీర్తనలు పాడుతున్నారు, వారు వింటూ ఉన్నారు. చూడండి, ప్రార్థన బలం, ప్రార్థన శక్తి. అందుకో దేవుడు ఈ విషయాలన్నీ మనకు ఎందుకు తెలియచేశాడంటే ఈనాడు కూడా మనం అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో అవన్నీ కూడా మనకు దేవుడు చూపించాడు, నగ్న సత్యాలు అవి. తర్వాత ఏం జరిగింది చూడండి, అట్లా వాళ్ళు ప్రార్థన చేసి కీర్తనలు పాడుతుంటే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చూడండి, అక్కడ జరిగితే ఇక్కడ జరుగుతుంది. అకస్మాత్తుగా, సడన్గా. చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని కష్టాల్లో మనం ఉన్నప్పుడు మనము ప్రార్థన సరిగా చేయం కదా. వారు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు వారు సంతోషంగా ప్రభుకి కీర్తనలు పాడి స్తుతిస్తూ ఉన్నారంట. ఎవడైతే అలా చేస్తాడో, ఏ విశ్వాసం అయితే అలా ఉంటాడో, అకస్మాత్తుగా సడన్గా నువ్వు కోరుకున్నవి నెరవేర్చే రోజు వస్తుంది. అందుకే అక్కడ సడన్గా, అకస్మాత్తుగానే మాట రాయబడింది. ఉన్నట్టుగా ఒక భూకంపం, మహాభూకంపం అంటే అక్కడ రాయబడింది. చూడండి, ఒక మహాభూకంపము కలిగెను. ఆశ్చర్యం ఆ మాట చూడనా. అకస్మాత్తుగా భూకంపము కలిగెను. భూకంపం వచ్చిందంట, భూమి అదిరిపోయిందంట. అక్కడైతే దేవదూత వచ్చి నిలబడిందంట, ఇక్కడైతే భూమి అదిరిందంట. ప్రార్థన బలం భూమిని కదిలించగలదు, పరిస్థితులను తారుమారు చేయగలదు. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో మనం ప్రార్థించినప్పుడు కనుక ఇక్కడ భూమి కంపించింది, ఒక్కసారి అలా షేకిచ్చింది అనమాట ఆ ప్రార్థనకు. కనుక నీ ప్రార్థన భూమిని షేకిచ్చేదిగా ఉండాలి. నా ప్రార్థన దేవదూతని దించేదిగా ఉండాలి. తర్వాత ఏం జరిగిందో చూడండి, భూమి కంపించను, చెరసాల పునాదులు అదిరెను. అంటే ఆ కట్టడం ఏదైతే ఆ ప్రిజన్ కట్టబడిందో, ఆ ప్రిజన్ కట్టిన పునాదులు అదిరాయంట. ఒకసారి వండర్ఫుల్, చాలా గొప్ప విషయాలు అక్కడ మనం చదివితే. భూకంపం కలగడం కాదు, పేతురు శీలలు, పౌలు శీలలు చెరసాల్లో ఉన్న ఆ యొక్క ప్రిజన్ పునాదులు అదిరాయంట ప్రార్థనకు. ఎంత గొప్ప శక్తి ఉందండి ప్రార్థనలో. వినడానికైనా, తెలుసుకోవడానికైనా. భూమి పునాదులు, చెరసాల పునాదులు అదిరాయని వాక్యం సెలవిస్తుంది. తర్వాత అండి, వెంటనే తలుపులన్నీ తెరుచుకుని, వెంటనే ఎవరు చెప్పకుండా తలుపులన్నీ వాటంతగా అవి తెరుచుకున్నాయంట. అందరి బంధకములు, అందరి బంధకాలు, నాట్ ఓన్లీ పౌల్ అండ్ శీల, వాళ్ళిద్దరి బంధకాలు కాదు, చెరసాల్లో ఉన్న బంధువులు అందరి సంఖ్యలు ఊడిపోయినాయంట. ఒకసారి వాళ్ళు కూడా బెత్తరిపోయారు. ఈ సడన్ ఇన్సిడెంట్కి, సడన్గా అకస్మాత్తుగా భూమి కంపించడం, చెరసాల పునాదులు అదరడం, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యలు ఊడి కింద పడిపోయినాయి అన్నమాట. తర్వాత అండి, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులు, ఇక్కడ మనం జరిగినప్పుడు, మనం చూసినప్పుడు జరిగే విషయాలు చూడండి. దేవుని యొక్క సంఘస్థుల యొక్క ప్రార్థన ఎంత బలమైందో, దైవజనుల యొక్క ప్రార్థన. మేము ప్రార్థన చేస్తామమ్మా అని వెళ్ళిపోయి మేము ఊరికే ఉండవు, ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా, భూమి పునాదులు అదిలించగలిగిన దేవుడు మా విశ్వాసుల యొక్క కష్టాన్ని తీర్చు ప్రభు అని మేము అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ కార్యాలు, పునాదులు అదరుతాయి. అంటే మీ ప్రాబ్లం యొక్క పునాదులు కదిలించబడి, పునాదులతో సహా తీసివేయబడి నెమ్మదికరమైన జీవితాలు ప్రార్థన ద్వారా దేవుడు మనకిస్తాడు. కనుక ఆలోచన చేయండి. సంఘం ఆ రోజు, ఆ సంఘానికి ఉన్న లక్షణం ప్రార్థన, ప్రార్థనా అనుభవం, ప్రార్థనా బలం కలిగిన సంఘం. ఈరోజు నీకు పిల్లలు లేరా? ఈరోజు నీకు ఆస్తి లేదా? నీకు ఐశ్వర్యం లేదా? ఏది నీ అవసరం, ఏది నీకున్న కష్టం, ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ నువ్వు ఆ ప్రార్థన బలాన్ని తెలుసుకో, ప్రార్థనలో ఉన్న శక్తిని తెలుసుకో, ఎలా ప్రార్థించాలో తెలుసుకో. నీ కొడుకు నీ మాట వినడం లేదా? కానీ నువ్వు నిజముగా మొరపెడితే, నువ్వు నిజముగా ప్రార్థిస్తే అదే కొడుకు నీ పక్కన నిలబడతాడు. అది నిజం. ఈరోజు ఒక సాక్ష్యం మనం చెప్పాలంటే, కృప మన సంఘానికి వస్తున్న డేవిడ్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు మందిరంలో ఉందండి. నిన్న ఆడ ప్రార్థనకు వచ్చి చప్పట్లు కొడతా, డేవిడ్ రాలేదు, ఉన్నారంటే మీకు తెలుసా? చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్తుంటే నేను సరే అమ్మా ప్రార్థన చేస్తాం. దేవుడు ఏదో ఒకరోజు చేస్తాడు. ఆమె చూసి ఈయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు, మా వాడేమో ఆడపడిపోతుంటాడు రోడ్లో అనుకుంటుంది దాన్ని. కానీ ప్రార్థన ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుని నమ్మకంగా మనం ప్రార్థన చేస్తే, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాడు తన భార్య, అలాగే దేవుడి పిల్లలు కూడా ఉన్నారు. కనుక జ్ఞాపకం చేసుకోండి.
కనుక ఆలోచన చేయండి. కనుక ఆ రోజు వారు ప్రార్థన చేయగా అన్ని గొప్ప కార్యాలు జరిగాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన బలం నీకు తెలుసా? నీకు వివాహం కావడం లేదా? నీకు పిల్లలు పుట్టడం? మనుషుల వైపు చూస్తున్నాం, అవసరతల వైపు చూస్తున్నాం, దేవుని సేవకుడి వైపు చూస్తున్నాం, లేకపోతే ఆర్థిక వనరులు ఇచ్చే వారి వైపు చూస్తూ ఉన్నాం. అంతకంటే ముందు సమస్య వచ్చిందా రా ప్రార్థనకి, సమస్య వచ్చిందా కూర్చుందాం రా కుటుంబం, సమస్య వచ్చిందా ప్రార్థన చేద్దామనే అనుభవాలు లేవు. మీకే కాదండి, ఈరోజు వాక్యం చెప్తున్నా, నేను కూడా దేవుని దగ్గర అబద్ధికుడిని కాకూడదు. నాకు కూడా అలాంటి అనుభవం లేదు. ఈరోజు దేవుని వాక్యం చేత మనం అందరం కూడా బలపరచబడాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో అబద్ధం చెప్తే దేవునికి తెలీదా దేవునికి? కాబట్టి అన్ని దేవునికి ప్రార్థన చేసే అనుభవం ఉంది. అంతగా ఆసక్తిగా ప్రార్థించిన ప్రార్థన జీవితం రోజు రోజుకి తగ్గిపోయింది. అందుకే నాలో బలం లేదు, మీలో బలం లేదు, దేవుని కార్యాలు మన సంఘములో జరగటం లేదు. కనుక ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుందాం, ఈరోజు వాక్యం ద్వారా బలపరచబడతాం. ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే మార్గం, సూత్రం దేవుడిచ్చాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని మీరు జ్ఞాపకం చేసుకుంటే, చరిత్రలో యెహోషువ ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథాల్లో రాయబడి ఉన్నది, యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించారు. 5 మంది రాజులు ఒక్కసారిగా యెహోషువ మీదకి వచ్చారు. 5 మంది వేల సైన్యంతో ఆయన మీదకి వచ్చారు. అయితే యెహోవా దగ్గర విచారణ చేయగా యుద్ధం జరుగుతుంది. ఆ రాత్రంతా జరిగితే కానీ యుద్ధం ఆగిపోదు. యుద్ధంలో విజయాన్ని ఖచ్చితంగా ఈరోజు మేము పొందుతామని యెహోషువ ప్రకటించాడు. ఆ యుద్ధం జరుగుతుంది. సాయంకాలం అయిపోయింది ప్రియమైన వాళ్ళరా, సూర్యుడు అస్తమించే సమయం వచ్చేసింది. అయితే యుద్ధం జరగాలి, విజయం మేము పొందాలి అన్న ఆలోచనతో యెహోషువ గారు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశాడు. సూర్యుడా ఆగిపో అన్నాడు. ప్రార్థనలో. దేవా, నేను ప్రార్థన చేస్తున్నా, సూర్యుడు ఆగిపోవాలి. నీవు సృష్టి ప్రమాణికంలో, సృష్టి ప్రారంభంలో ఏ పనైతే సూర్యుడికి చెప్పావో, ఎవరు చెప్పినా ఆగని స్థాయిలో సూర్యుడు నడిచిపోతుండగా ఆ సూర్యుడికి నేను ఆజ్ఞిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నేను సూర్యుడా ఆగిపో అనగా యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. పాత నిబంధనలో సూర్యుడు ఆగిపోయాడు. ఆశ్చర్యపోయాడు. సూర్యుడు అలాగే నిలబడ్డాడు. చీకటి కాకూడదు, రాత్రి రాకూడదు. దాదాపు ఒక రోజంతా సూర్యుడు అలాగే నిలబడిపోయాడు. ప్రియమైన వాళ్ళ, బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం చూడండి. యెహోషువ గ్రంథం, నేను చెప్పింది అబద్ధం కాదు. అక్కడ ఒకరు చూపించండి వాళ్ళకి. యెహోషువ గ్రంథం మనం చూస్తే అక్కడ మనకు కనపడుతుంది. యెహోషువ 10:12 వచ్చు చూడండి. అంటే ఆధారం లేకుండా నేనేమి మీకు చెప్పను. చదవండి, త్వరగా చదవండి. లేక స్క్రీన్ మీద వేయండి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. అది కూడా ఆర్డర్. నేను చెప్పిన స్థలంలో నువ్వు నిలబడు, అంతే. చంద్రుడా నీవు అయ్యాను లోయలో నిలువుము. తమ జనులు విజయం పొందే వరకు మీరిద్దరూ అలాగే నిలబడాలి అన్నాడు. దేవుని పేరట ప్రార్థన శక్తి కలిగిన యెహోషువ. చూడండి అదే అధ్యాయంలో తర్వాత కింద చదవండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. అంటే ఒక రోజంతా ముందుకెళ్ళడానికి ఒక ఇంచు కూడా ముందుకెళ్ళడానికి ఆయన ప్రయాసపడలేదంట. సూర్యుడు అలాగే ఒక దినమంతా ఆగిపోయాడంట. ప్రార్థనలో ఉన్న శక్తి మీకు తెలియదండి. దేవుణ్ణి మనం అడుగు. చిన్నపిల్లలు ఉండొచ్చు, వృద్ధాప్యం ఉండొచ్చు, యవ్వన కాలం, మీరు ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేస్తే, మా డాడీ, మా కుటుంబం కష్టం, ప్రభువా ప్రార్థన చేస్తున్న సహాయం చేయంటే, సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఇవి నిజం, సత్యం. పాత నిబంధన కాలంలో ఎన్నో అద్భుతాలు ప్రార్థన ద్వారా జరిగాయండి. సంసోను ఒకేసారి ఒక ప్రాంతంలో చిక్కబడి కళ్ళన్నీ తీసివేయబడినప్పుడు ఆ యొక్క గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలు పట్టుకొని ఆయన కళ్ళన్నీ ఊడిపోయినప్పుడు ప్రార్థన చేయ, యెహోవా నాకు ఒక్కసారి శక్తి ఇవ్వయ్యా, ఒక్కసారి నాకు శక్తి, నేను చేశాను తప్పు అని శక్తిని ప్రసాదించమనగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు సంసోను మీదకి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ దిగగా ప్రార్థన ద్వారా ఆ స్తంభాలను ఒక్కసారిగా తోసివేయడం జరిగింది. అప్పుడు తన బ్రతికిన కాలములో చంపిన ఫిలిష్తీయుల కంటే ఎక్కువ మంది ఒకే రోజు చనిపోయారు.
కనుక ప్రార్థన బలం, ప్రార్థన ఆయుధం. మోషే గారు వెనక ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం, యెహోషువ లేకపోతే మోషే ప్రార్థన చేయగా, దేవా వాట్ ఈస్ ఈ ప్రాబ్లంకి సమస్యకు పరిష్కారం ఏంటి అని దేవుణ్ణి అడగగా, మోషే ప్రార్థన చేయి, ఈ కర్రెత్తి చాపు దాని మీద అనగా దాని మీద కొట్టగా సముద్రము 2 పాయలయ్యింది. బైబిల్ చెప్తున్న సత్యం ఇది, బైబిల్లో ఉన్న విధానాలు ఇవి. అంటే ఈ మాటలు ఎందుకు మనం ధ్యానించాలంటే మనకు అలాంటి అనుభవం తగ్గిపోయిందేమో. ఒకసారి మళ్ళా బలాన్ని పొందుకుంటాం, స్పిరిట్ని మనం పొందుకున్నాం. ఆదిమ సంఘం, పాత నిబంధన కాలంలో జరిగిన విషయం అదే. సంసోను 1000 మంది ఫిలిష్తీయులు బలాఢ్యులు అతని మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేయగా వాళ్ళ చేతిలో నేను చావకుండా, దేవా బలం కలిగిన నీవు ఫిలిష్తీయుల యొక్క గర్వాన్ని ఆంచున్నట్లు నాకు శక్తిని ప్రసాదించనగా, గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మంది మహాశూరులను ఒక్క సంసోను ఒక్క రోజులో చంపగలిగాడు. కారణం ఏంటో తెలుసా? ప్రేయర్, శక్తి, ప్రార్థన బలం. నా ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆత్మను సైతము, దేవుని మాటను సైతము తీసివేయగలిగిన శక్తి ప్రార్థనలో మనకుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట కోరుతూ. ఇట్లా పాత నిబంధనలు అనేకం ఉన్నాయి. అన్న గర్భాన్ని దేవుడు మూసేశాడు. ఈరోజు గర్భం లేదు, పిల్లలు లేదని అల్లాడుతున్న మీ జీవితాల్లో ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు అనేకుల వైపు చూస్తున్నావా? ప్రార్థన, ప్రేయర్, ప్రార్థన, నువ్వు రా దిగు అనే మాట. అన్న చేసిన పని ఒకటే, ఈ దీనికి పరిష్కారం ప్రార్థనే. కచూతి ప్రార్థనలో ప్రార్థించింది, ఏడ్చి కన్నీరు ఇచ్చి ప్రార్థన చేసింది, అత్యాశక్తితో దేవుణ్ణి అడిగింది. దేవుడు మూసివేసిన గర్భం తెరవబడింది. అనేక మంది ఒక ప్రవక్తను మనకి ఇవ్వగలిగింది. ఇంకా అనేక మంది పిల్లలను పొందుకుంది. ఇది మాటలు కాదు, సత్యం కాదా? మరి ఎందుకు మనం ఉపయోగించలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థన అంటే భయం? ఎందుకు ప్రార్థన అంటే నిరుత్సాహం? ఎందుకు ప్రార్థన అంటే దాని శక్తిని గమనించిన వారుగా మనం ఉన్నాం? ఈరోజు అంటుంది దేవుని వాక్యం, ప్రార్థన, ప్రార్థన. నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళని చంపమంటే యోనా అక్కడికి వెళ్ళినప్పుడు నినివే పట్టణస్తులు రాజులు బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థన చేయగా దేవుడు మనసు మార్చుకునేను. దేవుడు మనసు మార్చేసుకున్నాడు. ప్రార్థన బలం, ప్రార్థన శక్తి ఏమైనా చేయగలరు. ఇట్లా అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతున్నాయి. ఆయన చాపగర్భంలో ప్రార్థన చేయించుండగా ప్రార్థన ఆజ్ఞాపించడానికి ఆయన అరిగిపోకూడదు, ఫలానా చోట పోయి వదిలేయమంటే ఆయన కడుపులో భద్రంగా దాచుకొని వచ్చి బయట వేసింది. చాపగర్భంలో యోనా ప్రార్థన శక్తి కలిగింది. ఇట్లా అనేకమైన విషయాలు ప్రార్థన పాత నిబంధన గ్రంథంలో. మీకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు కూడా న్యూ టెస్టిమెంట్లో సాతానును శోధించడానికి వచ్చినప్పుడు ప్రార్థనా పరుడై వెళ్ళగా ఆ ప్రార్థనా శక్తి వలన సాతాన్ని జయించగలిగాడు. ఇట్లా బైబిల్ ఎన్ని ఆధారాలు ఉన్నాయి, ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పాలంటే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత భూస్థాపితం చేయబడింది. 9 రోజులు కూలిపోయాడు. తిరిగి యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చాడు. అయితే ఆయన దేవుని వైపు కన్నులెత్తి ఏడ్చి దేవునికి ప్రార్థన చేయగా లాజరు బయటికి రా అంటే లాజరు వచ్చాడు. కానీ ఇలాంటి విషయాలు అనేకములు ఉన్నాయి బైబిల్లో. ఆయన గెత్సెమనే తోటలో అంత భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవించే సమయంలో ఆయన రక్తపు చెమటగా రక్తం బయటపడుతున్న పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేయగా, తండ్రి నాకు సహాయం చెయ్యి, ఈ యొక్క పాత్రను నేను భరించలేకపోతున్నాను, ఈ మరణాన్ని, ఈ బాధను అన్నప్పుడు ఆయన ప్రార్థన చేయగా దేవుడు అతనికి శక్తిని ప్రసాదించాడు. కాబట్టి సిలువలో మనందరి కోసం మరణించి ఆయన మృతిని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అనేక సందర్భాలు నేను వదిలేస్తా, నా మాట వినని పిలాతు అంటే, నో ఐ యామ్ ద కింగ్, నేను రాజు, నేను యూదులకే కాదు ప్రపంచానికి రాజు, నా రాజ్యం వేరు అన్న సత్యాన్ని అక్కడ చెప్పి చచ్చిపోయాడు, మనందరి కోసం మరణించాడు. అందుకే అక్కడ శిష్యులకు నేర్పిస్తున్నాడు, అయ్యా నా కోసం ఒక్క రోజుసేపు మీరు ప్రార్థన చేయలేరా, నా కోసం కొంచెం మెలకువగా ఉండలేరా? 3 సార్లు చెప్తాడు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆయన ఒలీవల కొండకు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఉందా మీకు ఆ ప్రార్థన? కనుక ప్రార్థన బలాన్ని తెలుసుకోండి, ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. ప్రార్థన అంటే ఒక పవర్ఫుల్ వెపన్, శక్తి కలిగిన ఆయుధం, దేవుని రాజ్యాన్ని గమనించగలిగినటువంటి శక్తి. దేవుడు మనకిచ్చిన ఆ ధనాగారానికి ఎక్కి అవసరతను తీర్చుకోవడానికి దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థన. కనుక మీరు ప్రార్థన చేస్తే ఆ రోజు ఆ సంఘానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఆ ప్రార్థనే, ఆ ప్రార్థనే ప్రార్థన. కనుక సంఘపు ప్రార్థన, కుటుంబపు ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన మహాశక్తి కలిగింది. దేవుడు అది మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించడంలో మోల్లో పెట్టేస్తున్నాం, తుప్పు పట్టిపోయింది. అది గుచ్చుకోదు, వాళ్ళకి గుచ్చుకోదు. అట్లయిపోయింది మన ప్రార్థన బలం. పలానా వాళ్ళు ఎందుకు రావట్లేదు, పలానా రోజు ఈ పరిస్థితి, ఈ సంఘమైంది, మా దేశమైంది, అయ్యా విపత్కరమైన పరిస్థితులు వస్తున్నాయని ప్రార్థించే వేరు వాళ్ళు ఏరి, ప్రార్థనా పరులు లేరు.
ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ప్రార్థన చేస్తే ఆనాడు ఆదిమ సంఘం ఎలాగ వర్ధిల్లిందో, ఆనాడు ఆదిమ సంఘం ఎలాగ విస్తరించిందో, ఆనాడు ఆదిమ సంఘము దేవుని దగ్గర మంచి సంఘమా, ఓ కొరింథీ సంఘమా, తెస్సలోనిక సంఘమా, ఫిలిష్తీ సంఘమా అని దేవుడు వారిని మెచ్చుకున్నాడు. అలాగే మన సంఘాన్ని దేవుడు మెచ్చుకోవాలి. ఆయన పరలోకంలో మన సంఘాన్ని గురించి అతిశయపడాలి. మన సంఘ విశ్వాసాల్లో ఉన్న ప్రార్థన శక్తిని బట్టి సంతోషపడాలి. ఆయన ఆ రకంగా మార్చబడతాం. ప్రార్థన చేద్దాం. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను ఈ సత్యాన్ని తెలుసుకుంటే నేను ఒకటే దీన్ని మీరు అనువదించుకోండి. నీ జీవితంలో, నా జీవితంలో ఏ కష్టం వచ్చినా అది దీర్ఘకాలికమైందని అకస్మాత్తుగా దేవుడు దాన్ని నెరవేర్చాలంటే ప్రార్థన చేయి. నువ్వు బంధించబడినటువంటి ఆ బంధకాలు చెరసాలలో చీకటిగా ఉంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో వెలుగు రావాలంటే ప్రార్థన చేయండి. సంఖ్యలు ఊడిపోవాలంటే, సంఖ్యలు అంటే నీకున్నటువంటి బర్డన్స్, నీకున్నటువంటి బంధీకృతమైన పరిస్థితులు, అవి సంఖ్యలు విడిపోవాలంటే ప్రార్థన చేయమ్మా. భూమి అదరాలంటే ప్రార్థన చేయి. అంటే నీకున్న కుటుంబము, నీ ప్లేస్ అదరాలంటే ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగమ్మా. చెరసాల తలుపులు విడిపోవాలంటే ప్రార్థన చేయమ్మా. దేవదూత నీ ఇంటిలోకి వచ్చి నిలబడాలంటే ప్రార్థన చేయమ్మా. దేవదూత నీకు ముందు నడిచి నీకు మార్గం చూపించాలంటే ప్రార్థన చేయమ్మా. చెరసాల తలుపులు తనంతటగా తను తెలుసుకోవాలంటే ప్రార్థన చేయమ్మా. ఇవన్నీ కూడా ఒక విశ్వాస జీవితాల్లో ఉన్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అడ్డంకులు, ఇవన్నీ కూడా పోవాలన్నా కూడా నీ కుటుంబంలో ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే మార్గం. కనుక ఈరోజు వాక్యం ఏంటున్న నీవు, నేను కూడా నా ప్రియమైన భయపడొద్దు, నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రభు కోరుకుంటున్నాడు. తలుపులు తెంచుకునే రోజు, బాధలు విడిపోయే రోజు, చెరసాల లాంటి బంధీకృతమైన నీ బ్రతుకు మరి ఆ స్వాతంత్రంగా బయటకు వచ్చే రోజు నీకు రావాలంటే, బంధించబడిన ప్రతిదీ విప్పబడాలంటే, వేదనలో కన్నీటిలో ఉన్న నీ కన్నీరు సంతోషంగా కావాలంటే, నీ దేశం, నీ కుటుంబం, నీ సంఘం ఆశీర్వదించబడాలంటే నువ్వు ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగు, దేవుడు చేస్తాడు. ప్రార్థన వలన అసాధ్యమైనది ఏది లేదు. ఆలోచన చేద్దామా? సంఘానికి ఉన్న 5వ లక్షణమా? 6 గుర్తుపెట్టుకోండి. 6వ లక్షణం ఏంటంటే సంఘము అత్యాశక్తితో పేతురు కొరకు ప్రార్థన చేయగా దేవదూత వచ్చి నిలబడడం, వెలుగు కలగడం, సంఖ్యలు వీడిపోవడం, తలుపులు తెరుచుకోవడం. అలాగే పౌలు శీలలో ప్రార్థించగా అక్కడ భూమి కంపించడం, అకస్మాత్తుగా అక్కడ ఒక గొప్ప శబ్దం రావడం, సంఖ్యలు విడిపోవడం. అంతేకాదు అక్కడ ఏం జరిగింది తెలుసా? ఒక అన్యుడు రక్షించబడ్డాడు, చెరసాల అధికారి రక్షించబడ్డాడు, ప్రభువుని తెలుసుకున్నాడు. అక్కడున్న బందీకృతులైనటువంటి ఆ యొక్క బందీలందరూ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడని విశ్వసించారు, భయాన్ని పొందారు. దొంగలు మారారు, దొంగలు ప్రభుని నమ్ముకున్నారు. అక్కడ అయోగ్యుడైన అన్యుడు జరిగిన కార్యాలను చూసి ప్రభువుని అంగీకరించారు. కుటుంబం ఆ రోజు రాత్రే బాప్తిసం తీసుకొని దేవుని సంఘములో చేర్చబడ్డారు. ఈ విషయం చెప్పడానికి ఎంత కూడా చెప్తున్నాను మీకు. కనుక సంఘం విస్తరించాలంటే చెరసాలలో ఉన్నటువంటి బందీలు దేవుని సంఘంలో చేర్చబడ్డారు, చెరసాల అధికారి వారి కుటుంబము సంఘంలో చేర్చబడింది. ఎక్కడ ఉన్నా దేవుని కార్యాలు జరిగించేది. సంఘం విస్తరించడానికి అవకాశం ప్రార్థనే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆ ప్రార్థన వలన ఒక కుటుంబం రక్షించబడి సంఘములో చేర్చబడింది. ఆ ప్రార్థన వలన చెరసాలలో ఉన్న అనేక మంది దొంగలు ప్రభుని నమ్మారు, విశ్వసించారు. ఇవన్నీ కదా ఉన్నటువంటి సంఖ్యలు ఇటుపోతే అద్భుతం కదా, ఆశ్చర్యం కదా. ఇవన్నీ వాళ్ళు చూసినప్పుడు అతను చచ్చిపోతూ మేము ఇక్కడే ఉన్నాం, అందరం ఇక్కడే ఉన్నాం. భయపడ్డాడు, రేపేం చెప్పాలా, ఆ రాజుకు మమ్మల్ని చంపేస్తాడని. అప్పుడు అనుకోండి, కత్తి తీసుకొని పొడుచుకోవద్దుగా, మేము ఇక్కడే ఉన్నాం, మేమేం దొంగలం కాదు, మేము పారిపోలా, దొంగలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, వచ్చి చూసుకున్నాడు, అందరూ ఆడే ఉన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఓహో ఎంత పెద్ద భూకంపము, భయంకరమైన పరిస్థితులు, వెలుగు, సంఖ్యలు అన్నీ విడిపోయినాయే, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారే, అందరూ ఇక్కడే ఉన్నాం, మేము దొంగలు కాదు. కనుక అంత గొప్ప కార్యం ప్రార్థన వలన జరిగింది, జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు అక్కడ వెంటనే అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? నువ్వు, నీ ఇంటి, నీ కుటుంబం ఆ రాత్రే బాప్తిసం ఇచ్చి దేవుని సువార్తను ప్రకటించారు. దేవుని సువార్తను ప్రకటిస్తుండగా దొంగలందరూ, ఆ బంధుకులందరూ కూడా దేవుని సువార్తను విన్నారు. ఒక్కరోజు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఒక 20-30 మంది సంఘంలో చేర్చబడింది ప్రార్థన వలన, ప్రార్థనా శక్తి వలన. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దండి, ప్రార్థన బలాన్ని తెలుసుకోకుండా ఉండొద్దండి. ఖచ్చితంగా నిజమైన మనసుతో మీరు చేయండి. కేవలం ఒక చిన్న ఆలోచన, దేవా రేపు ఆదివారం సాక్ష్యం చెప్తానయ్యా, నాకు సహాయం చేయండి. ఎన్నో అద్భుతాలు చేస్తాడు సంఘంలో. భారం కలిగి నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. అలాంటి కృప మన సంఘానికి రావాలని, ఆ లక్షణాన్ని కలిగి ఉండాలని, ఆ లక్షణం ద్వారా